హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2024-25 తెలంగాణకు సంబంధించి అప్డేట్ కోసం ఈ వీడియో. అండ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేసే స్టూడెంట్స్ అయితే వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. అండ్ అదేవిధంగా ఒకసారి మనం తెలంగాణలో జరుగుతుంది చూసినప్పుడు ఆల్రెడీ అప్లికేషన్స్ అయితే క్లోజ్ అయ్యాయి. సో మనమంతా మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక మెరిట్ లిస్ట్ అయితే ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళతో ఒక మెరిట్ లిస్ట్ త్వరలోనే రాబోతుంది. అండ్ ఆ తర్వాత అందులో మిస్టేక్స్ ఉంటే వాళ్ళు రిమార్క్స్ మెన్షన్ చేసి మళ్ళీ కాస్త టైం ఇచ్చి ఇంకొక ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. కేవలం వీళ్ళు మాత్రమే కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సో, ఆ ప్రాసెస్ అయితే జరగబోతుంది. అతి త్వరలో అది స్టార్ట్ కాబోతుంది. అండ్ ఫస్ట్ తర్వాత మీకు సీట్ మ్యాట్రిక్స్ ఇస్తారు. వెబ్ ఆప్షన్స్ పిలుస్తారు. అండ్ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 ఇది కంటిన్యూ అవుతుంది. సీట్ మ్యాట్రిక్స్ అండ్ వెబ్ ఆప్షన్స్. సో, ఒకసారి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మళ్ళీ సెకండ్ రౌండ్ మళ్ళీ పెట్టుకోవచ్చు. థర్డ్ రౌండ్ మళ్ళీ పెట్టుకోవచ్చు. ఫోర్త్ రౌండ్ నుంచి అలో లేదు. 1, 2, 3 రౌండ్స్‌లో సీట్ వచ్చిన వారికి ఫోర్త్ రౌండ్ మాత్రం అలో లేదు. సో, ఇది అందరికీ మాకు తెలుసు అని మీరు అనుకోవచ్చు. తెలియని వాళ్ళ కోసం అయితే మెయిన్‌గా నేను చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు. మనకు వాట్సాప్‌లో చాలామంది అడుగుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం ముఖ్యంగా చెప్పేది. ఇప్పుడు మీకేంటంటే దాదాపు ఒక 1 వీక్‌గా ఎలాంటి అప్డేట్స్ లేవు. మీరేం కన్‌ఫ్యూజ్ కాకండి. ఇంకా మెరిట్ లిస్టే రాలేదు. మెరిట్ లిస్ట్ వచ్చాక ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ మెరిట్ లిస్ట్. ఆ తర్వాత వాళ్ళకి మిస్టేక్స్‌కి ఛాన్స్ ఇచ్చి ఇంకొక మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్. అండ్ ఈ లిస్ట్‌లో ఉన్న వాళ్ళతోనే కౌన్సెలింగ్ అయితే జరుగుతుంది. అండ్ తెలంగాణలో ఈసారి వచ్చిన పెద్ద చేంజెస్ ఏంటంటే నాన్ లోకల్ తీసేయడం వల్ల 295 సీట్స్ వరకు తెలంగాణ స్టూడెంట్స్‌కే రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఒక 4 కొత్త కాలేజీలు కన్ఫర్మ్ అయ్యాయి. టోటల్ 500 సీట్స్ ఆల్మోస్ట్ తెలంగాణకి ఎక్స్‌ట్రా వచ్చినట్టే. అండ్ ఇంకొక 4 సీట్ల కోసం ఢిల్లీ వెళ్లారు అధికారులు. అండ్ అక్కడ మీటింగ్ అయితే జరిగింది. అండ్ దానికి సంబంధించినటువంటి ఫైనల్ డిసిషన్ రాలేదు. ఒకవేళ అవి కూడా వచ్చినట్లయితే టోటల్‌గా 700 సీట్స్ ప్లస్ అవుతాయి. 700 సీట్లంటే దాదాపు మీరు చూడొచ్చు ఎంత కట్ ఆఫ్ అయినా తగ్గొచ్చు. దాదాపు ఎంత తగ్గొచ్చంటే ఒక 5, 6 మార్క్స్ అయినా తగ్గొచ్చు కట్ ఆఫ్. ఇన్ని సీట్లు గనుక పెరిగినట్లయితే ఒకవేళ. ఆల్రెడీ 500 సీట్ల వరకు పెరిగాయి. సో, ఇదైతే మ్యాటర్ ఈసారి చాలా వరకు మార్క్స్ అయితే పెరిగాయి. అండ్ కట్ ఆఫ్ అయితే ఎలాగో పెరుగుతుంది. కాకపోతే తెలంగాణలో పాజిటివ్ అంశం ఏంటంటే నాన్ లోకల్‌లో చాలా సీట్లు సేవ్ కావడం. అండ్ కొత్తగా 4 కాలేజీలు ఆల్రెడీ రావడం. వాటి మీద ఫైనల్ డిసిషన్ రాలేదింకా. ఢిల్లీ వెళ్లారు. దాని మీద ఫైనల్ డిసిషన్ అయితే రాలేదు. అండ్ ఇప్పుడొచ్చే మెరిట్ లిస్ట్‌లో లాస్ట్ టైమ్‌లా కాకుండా ఓన్లీ తెలంగాణ స్టూడెంట్సే ఉంటారు. లాస్ట్ టైమ్ ఏపీ, తెలంగాణ అంతా కలిపి ఉండేది. అందుకే ఒక 22,000 పైన వచ్చేవారు. ఈసారి కేవలం దాదాపు 17,700 మొన్న అప్లికేషన్స్ వచ్చాయని చెప్పైతే న్యూస్ వచ్చింది. సో, ఈ స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు ఈసారి. అండ్ ఇందులో పోయినసారి 2023లో ఏ ర్యాంక్ వరకు సీటొచ్చింది? ఏ ర్యాంక్ వరకు అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మా ర్యాంక్‌కి, ఈ ర్యాంక్‌కి సంబంధం ఏంటని మీరు అనుకోవచ్చు. సో, మెరిట్ లిస్ట్‌లో ఏ ర్యాంక్ వరకు ఓపెన్, బీసీఏ, బీసీబీ, బీసీసీ మనకు 2023లో ఆగింది అనేది ఇప్పుడు మనం తీసుకొని చూడబోతున్నాం. అంటే యాక్చువల్‌గా ఈసారి కూడా అక్కడే ఆగాలని లేదు. కానీ అంత దూరం మీరు ఒక ల్యాండ్ మార్క్ అయితే దాన్ని తీసుకోవచ్చు ఆ ర్యాంక్‌ను. సో, ఇప్పుడు మీకు ఒకవేళ ర్యాంక్స్ వస్తాయి గదా! మెరిట్ లిస్ట్ రాగానే ఆ ర్యాంక్ వరకు మీరు చూసుకోండి ఒకసారి. సో, ఇప్పుడు మీకు మెరిట్ లిస్ట్ వస్తుంది గదా! ఆ ర్యాంక్ వరకు చూసుకోండి. మీరు ఆ రేంజ్‌లో ఉన్నారో లేదో తెలుస్తుంది. సో, మార్క్స్ అయితే ఆల్మోస్ట్ పెరిగాయి. మార్క్స్ అయితే విపరీతంగా పెరిగాయి మీకు తెలుసు. సో, మార్క్స్‌ని మీరు కౌంట్ తీసుకోకండి ఇప్పుడు. మీరు ఓన్లీ వేటిని కౌంట్ తీసుకోవాలి ర్యాంక్స్‌ని. సో, 4039 ఓన్లీ తెలంగాణ మెరిట్ లిస్ట్ లాస్ట్ టైమ్ అంటే ఏపీ వాళ్ళని తీసేసిన మెరిట్ లిస్ట్ మనం చూసినప్పుడు 452కి ఇంత ర్యాంక్ ఉంది. అప్పుడు మార్క్స్ 452 ఇప్పుడు ఎన్ని ఉంటాయో చూసుకోండి. అండ్ అదేవిధంగా బీసీఏ 7803 అప్పుడు 383 మార్క్స్ ఈ ర్యాంక్‌కి. ఇప్పుడొచ్చే మెరిట్ లిస్ట్‌లో డైరెక్ట్ మీరు చూడండి 7803 దగ్గర ఎన్ని మార్క్స్ ఉన్నాయో. సో, ఖచ్చితంగా ఈ మార్క్స్ వస్తాయని కాదు. కానీ కొంచెం మీరు అంచనా వేయడానికైతే వీలవుతుంది. సో, ఈ ర్యాంక్స్ చూసుకోండి. ప్రతి కేటగిరీ వాళ్ళవి ఇక్కడ ఇచ్చాను నేను. ఓన్లీ తెలంగాణ మెరిట్ లిస్ట్ లాస్ట్ టైమ్ ఎక్కడి వరకు ఆగాయి ర్యాంక్స్ అనేది చూడండి. ఎలాగో మార్క్స్ అనేవి పెరిగిపోతాయి కాబట్టి ఇక్కడ వేరే మార్క్స్ ఉంటాయి. ఇది నేను రాగానే ఎన్ని మార్క్స్ ఉంటాయనేది నేను చెప్తాను. సో, మెరిట్ లిస్ట్ అయితే వచ్చిన తర్వాత మీరు చూసుకోవాల్సిన అంశం అయితే ఇది. సో, చాలామందికి తెలిసి ఉండొచ్చు. తెలియని వాళ్ళైతే ఈ ర్యాంక్స్ నోట్ చేసుకోండి. ఈ ర్యాంక్ దగ్గర ఎన్ని మార్క్స్ ఈసారి ఉన్నాయో చూడండి. అండ్ అన్ని మార్క్స్‌కి ఎగ్జాక్ట్ కట్ అవుతుందని కాదు. ఎందుకంటే దాదాపు ఒక 500-700 సీట్స్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి ఇంకా కట్ ఆఫ్ ఇక్కడ మీకొచ్చే ఇప్పుడు ప్రెజెంట్‌గా ఈ ర్యాంక్ దగ్గర వచ్చే మార్క్‌కి కొన్ని మార్కులు తగ్గే అవకాశమే ఉంటుంది. సో, ఇది. సో, పోయినసారికి ఇప్పుడు ఎలా కంపేర్ చేస్తామని మీకు డౌట్ రావచ్చు. సో, అప్పుడు తెలంగాణ స్టూడెంట్స్ ర్యాంక్సే, ఇప్పుడు తెలంగాణ స్టూడెంట్స్ ర్యాంక్సే మనం కంపేర్ చేసేది. సో, మొత్తానికి ఎంతమంది ఉన్నారు?
ఎస్సీలో, బీసీలో అనేది యాక్యురేట్‌గా చేసి కూడా మనం ఇంకొక వీడియో మెరిట్ లిస్ట్ వచ్చాకైతే చేద్దాం. ప్రెజెంట్‌గా మెరిట్ లిస్ట్ రాగానే ఈ ర్యాంక్స్ అయితే మీరు చెక్ అయితే చేసుకోండి.